హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీ అండ్ సూపర్ హెల్దీ అయిన కాబూలి శనగలతో గ్రీన్ మసాలా కర్రీ చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రోటీలోకి అయితే మంచి కాంబినేషన్ అనమాట, భలేగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఇష్టంగా ఒక చపాతీకి బదులు 2-3 తినేస్తారండి. అంత రుచిగా అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఈ టేస్టీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనము కాబూలీ శనగల్ని తీసుకొని నానబెట్టుకోవాలండి. నేనైతే ఈ కప్పుతో 1 కప్పు శనగల్ని 6 గంటల ముందు నానబెట్టుకున్నాను అనమాట. ఇలా నానబెట్టుకున్న ఈ శనగల్ని నీట్గా ఒక 2-3 సార్లు కడిగి ఇందులోని నీళ్ళన్నీ వంపేసుకొని ఇలా బౌల్లోకి తీసుకున్నానండి. ఇలా నానపెట్టుకున్న ఈ శనగల్ని ఇప్పుడు ఒక కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా మొత్తం శనగల్ని వేసుకున్న తర్వాత ఇందులోకి 2 బిర్యానీ ఆకుల్ని వేసుకోండి. నెక్స్ట్ 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. తర్వాత వచ్చేసి చిటికెడంత పసుపు కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం శనగల్ని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. ఇలా నీళ్ళని వేసుకొని ఒకసారి కొంచెం అలా కలుపుకొని తర్వాత కుక్కర్ మూత పెట్టేసి వీటిని మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. దీన్నైతే తీసి స్టవ్ మీద పెట్టేస్తున్నానండి. ఇవి ఉడికేలోపు మనము ఆకుకూరని అయితే తీసుకుందాము. నేను ఇక్కడ 2 కట్టల ఆకుకూరని తీసుకున్నానండి. అలాగే వీటికి ఉన్న వేర్లు కొంచెం ముదురుగా ఉండే ఆ కాడలను అయితే కట్ చేసి తీసుకున్నాను. ఇలా నీట్గా కట్ చేసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి తర్వాత తీసుకోవాలన్నమాట. ఇవి ఇంచుమించుగా 2 కప్పుల వరకు ఉంటుందండి ఈ ఆకుకూర అనేది కట్ చేసిన తర్వాత. ఇప్పుడు ఈ ఆకుకూరని అయితే ఈ వీడియోలో చూపించే విధంగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఫస్ట్ కడిగిన తర్వాతే ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత కడగడానికి వీలు కాదండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్నైతే రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకు శనగలు కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. చూడండి, ఇందులోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే మూత తీసి చూడాలండి. చూడండి, నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను శనగలు అనేవి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో. చాలా మెత్తగా ఉడికిపోయాయి కదండి. సో ఇలా ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం వేసిన బిర్యానీ ఆకు, దాల్చిన చెక్కనైతే తీసేసుకుందాము. అలాగే ఈ వాటర్ని ఇందులో ఇలాగే పెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, అలాగే 2 యాలకుల్ని ఇందులోకి వేసేసుకొని ఇవి కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, ఇవి కాస్త చిటపటలాడుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోండి. అలాగే 4 పచ్చిమిరపకాయలని కూడా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ 2 ఇంచుల అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 6 లేదా 7 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా పైన పొట్టుని తీసి ఇలా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కొంచెం దూరగా వేయించుకోవాలి. అంటే మనకు ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం సాఫ్ట్గా మగ్గాలన్నమాట. అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని కూడా లేదు. ఇలా కొంచెం అన్నీ మగ్గిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము గుప్పెడంతా కొత్తిమీరని అయితే వేసుకుందాము. ఈ కొత్తిమీరని కూడా నీట్గా కడిగి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరల నుంచి 1 గుప్పెడంతా ఆకుకూరని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ రెండింటిని వేసిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. మనకు ఈ 2 కూడా కొంచెం మగ్గాలన్నమాట. చూడండి, ఆకుకూర కూడా సాఫ్ట్గా మగ్గిపోయింది. సో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారేంత వరకు కాసేపు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకుని ఇందులోకి ఈ స్పైసెస్ అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి వేసే ముందు పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలండి. ఒకవేళ వేడిగా ఉన్నట్లయితే కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సర్ జార్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్ళని వేసుకొని, అంటే అవసరానికి బట్టి తగినన్ని నీళ్ళని వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనం కర్రీ ప్రిపేర్ చేసుకునే ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆకుకూర. సో ఆకుకూరని వేసేసి ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి.
చూడండి ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఈ ఆకుకూర అనేది సాఫ్ట్గా మగ్గిపోయి ఉంటుంది. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పేస్ట్ని వేసుకున్న తర్వాత జార్లో కొద్దిగా నీళ్ళని వేసి కడిగి ఆ నీళ్ళు కూడా ఇందులోకి వేసేయండి. ఇప్పుడు ఈ మసాలాని కూడా ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, 5 నిమిషాల వరకు ఫ్రై చేసినట్లయితే మనకు ఈ మసాలా పేస్ట్ కూడా చక్కగా కుక్ అయిపోయి ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతుందన్నమాట. అలాగే ఇందులో నుంచి ఆయిల్ కూడా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇదే స్టేజ్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న కాబూలి శనగల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోని వాటర్తో సహా వేసేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది మీరు తినే టేస్ట్ని బట్టి కొంచెం చూసి వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. ఇప్పుడైతే 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోండి. అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకోండి. మర్చిపోయానండి, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. మీరు స్టార్టింగ్లోనే వేసేసుకోవచ్చు. ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. నేను 1 టీ స్పూన్ వరకు వేసానండి. మీరు తినే టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఎక్స్ట్రాగా నీళ్ళేమీ వేయాల్సిన అవసరం లేదండి. పైన మూత పెట్టేసి 7-8 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మీరు మధ్య మధ్యలో కావాలనుకుంటే మూత తీసి కలుపుకుంటూ ఉండొచ్చండి, మాడకుండా ఉంటుందన్నమాట. చూడండి, నేనైతే కరెక్ట్గా 8 నిమిషాల వరకు ఉడికించాను. ఇప్పుడు చూపిస్తున్నాను. మనకు కర్రీ అనేది ఇలా థిక్గా అవుతుందన్నమాట. అంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. చాలా మంచి కమ్మటి సువాసన వస్తుందన్నమాట, ఘుమఘుమలాడిపోతుందండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోండి. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే పైన చూడండి ఆయిల్ ఎంత చక్కగా తేలిందో. అంతేనండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత అయినా సరే లేదా వేడివేడిగా ఉన్నప్పుడైనా సరే సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. నేనైతే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, ఏం కర్రీ చేయాలో తెలియనప్పుడు వెంటనే ఇది చేసేస్తానండి. మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి, అందరికీ బాగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ అండి, అండ్ చాలా సింపుల్ రెసిపీ అనమాట. ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. అలాగే మీకు ఎలా అనిపించిందో నాకు చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.